హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆటో సాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన స్కూల్కి అయితే వచ్చిన మన చిన్నప్పటి గుర్తులు ఉంటాయి మన స్కూల్లో, అవన్నీ మీకు చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మన వీడియో అయితే ఒక లైక్ వేసుకొని మన వీడియో అయిపోయేలాగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. రెడీయా? వెళ్దామా? గేట్ వేసి మనోళ్ళు అయితే మొత్తం కబడ్డీ ఆడతారు. మనోళ్ళు అంతా కబడ్డీ ఆడతారు. నైట్ ఎన్నో క్లాస్? మీరు 10th? ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మేము అయితే 6th క్లాస్ నుంచి అయితే 10th దాకా అయితే ఇల్లనే చదువుకున్నా. 6th క్లాస్ వచ్చే వరకు ఈ క్లాస్ మాది. ఒక చీకటి ఉన్నది, ఇలా లైట్లు అయితే ఏవి లేవు. ఇది బెంచ్ మన లాస్ట్. చూసారా ఇక్కడే కూర్చున్నాను చిన్నప్పుడు. ఇక్కడ కూర్చొని చదువుకుంది. ఏ ప్లేస్ ఇంకా చూద్దాం పాడు. ఫ్రెండ్స్, ఇంకా 7th క్లాస్ వచ్చే వరకు ఈ క్లాస్. ఇది కూడా చీకటే ఉంది, చాలా వేసే ఉంది. చూడండి, ఇక్కడ కూడా వెనకనే కూర్చుంది. ఇదే క్లాస్. ఈ బెంచ్ కింది బెంచ్ చూపెట్టు, కింది. ఓకే, ఆ బెంచ్ సేమ్ ఈయనే కూర్చొని అనుకునేటండి. ఇదే ప్లేస్. ఇంకా చూద్దామా? ఓకే, అదే ఫ్రెండ్స్. ఒకప్పుడు అయితే చెట్లు ఉండే ఇక్కడ ఒక 2 రూమ్లు అయితే పెద్దగా ఉండు, చాలా బాగుండు. ఇప్పుడు కొంచెం చేంజ్ చేసారు స్కూలు. వచ్చేసి ఇటు ఆఫీస్ రూమ్. ఇప్పుడు కూడా ఆఫీస్ రూమ్ ఇదే. ఆఫీస్ రూమ్ ఒకప్పుడు ఇదే ఉండు, ఇప్పుడు కూడా ఇదే ఉంటుంది. చూద్దాం. ఈ చెట్లు కూడా మొన్న రీజన్గా పెట్టారు. ఫ్రెండ్స్, ఒకప్పుడు అయితే మేము పంపు వస్తే పంపు కాడ పళ్ళాలు కడుక్కొని అన్నం తిని మధ్యాహ్నం భోజనానికి. కాకపోతే ఇప్పుడు మిల్లర్ వాటర్ పెట్టారు. ఒకప్పుడు మాకైతే లేవు, మిల్లర్ వాటర్ అనేది లేదు. జస్ట్ పంపు, మన ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తే పంపులు దింపుకొని కదా చేతులు ఆడుకోండి. అప్పుడు అట్లనే ఉంది. ఇప్పుడు మిల్లర్ వాటర్ వచ్చింది మన స్కూళ్ళకు. ఫ్రెండ్స్, పళ్ళాలు పట్టుకొని మధ్యాహ్నం గంట కొట్టిందంటే టకటక పోయి పళ్ళాలు అడుక్కొని అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్క వచ్చి ఈ ప్లస్కి వచ్చేటోళ్ళు. ఈ ప్లస్కి వచ్చి పళ్ళాలు పట్టుకుంటే అన్నం వేసాం. కాకపోతే అప్పటి ఫీలింగ్స్ గుర్తుకొస్తే హైలైట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నచ్చి చాలా రోజు అన్నం వేసి నచ్చి కదా మా ఫ్రెండ్స్ అంతా అన్నే కూర్చుంది. మా క్లాస్మేట్స్ సురేష్, మహేష్, ఎల్లవన మహేష్ అంతా బాగా అంతా మినిమం ఒక 10 మెంబర్స్ పైన ఉన్నాం. కాకపోతే అట్లా కూర్చొని ముచ్చట పెట్టుకున్నారే ఇలా మేము చేయనకైనా అది ఇది అని దుమ్మగొడు. మధ్యాహ్నం వస్తే ఫుల్ హైలైట్ అనిపించు. ఓసారి దుమ్మ కొట్టిన రోజు కూడా ఉండు. ఈ గోడ కూడా చిన్నగా ఉండు. కథం బ్యాగ్ అదే ఎత్తు అడే దుమ్ముడు అట్లుండే. చిన్నప్పుడు బాగా గుర్తుకొస్తే ఆ ఫీలింగ్స్ వేరే ఉండే ఫ్రెండ్స్. ఇంకా మన క్లాసులు చూపెడతా. 7th క్లాస్ రకాయ అయితే మీకు చూపెట్టినా. ఇంకా చూద్దాం రాని. ఈ గంట ఇక్కడ లేపో ఫ్రెండ్స్. అక్కడ ఒక చెట్టు ఉండే ఆ ప్లేస్లో. ఆ ప్లేస్లో చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఉండే గంట ఇక్కడ పెట్టారు. అంటే ఈ గంట కాదు, ఇంకా ఇట్లా రౌండ్ ఉండే. మా అప్పుడు గంటతో ఇట్లా కొడదు ఫ్రెండ్స్. వచ్చేసి పంప్ అనేది ఆ ప్లేస్లో ఉండే, లాస్ట్ ఆ ప్లేస్లో ఉండే. కాకపోతే ఇప్పుడు మిల్లర్ వాటర్ కొంచెం చేంజ్ చేసి మన స్కూల్లోనే అయితే బాగా. ఇది ఎట్లా
చిన్నప్పుడు ఇంకొక డ్రీమ్ ఉండాలి. పైన 7th క్లాస్ సిద్ధు రావు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి పోదాం. 8th క్లాస్ పైన మాదా ఒకప్పుడు ఇట్లా. ఇది 8th క్లాస్ ఉన్నప్పుడు. ఇప్పుడు బాగా ఉండే, ఇంకా ఎంజాయ్మెంట్ ఫుల్ కిక్ ఉండే. అలాంటి డ్రీమ్స్ ఒక్కోసారి రావు ఫ్రెండ్స్, అట్లా రావు. ఇక మనం పెద్ద అయినా అన్ని జీవితాలు వేరే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కోసారి చదువుకోవాలంటే ఈ నుంచి జంప్ చేసి పైకి ఎక్కి పైన చదువుకునేటోళ్ళు మా అప్పుడు. చూడండి లొకేషన్ చూడండి. చెట్లు అయితే అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇల్లు అయితే అక్కడ ఉన్నాయైతే కొట్టేసారు. ఓన్లీ చెట్లు అయితే ఇట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్. 8th క్లాస్ వచ్చే వరకు ఇలా లాస్ట్ మా బెంచ్, లాస్ట్ బెంచ్ కింద లాస్ట్ బెంచ్ బాగా అల్లరుండు. పేపర్ తినకుండా నోట్లు వేసుకొని వాసన చూసి పక్క కాడ వేసేటోళ్ళు. ఫ్రెండ్స్ వచ్చే వరకు బోరు కొట్టిందనుకో, ఇటు దునుకు ఇక టైంపాస్ కూర్చును ఓసారి. అదే అప్పుడు ఇదంతా బెంచీలు లేవు, నీట్లీ ఉండు. ఈ పాత బెంచీలు అప్పుడే కావచ్చు అనుకుంటాను నేను, అప్పుడే వెనకడే కావచ్చు. ఇంకా కిందికి పోయి చూద్దాం. 10th క్లాస్ 9th 10th దాని ఫ్రెండ్స్ వచ్చే వరకు 9th క్లాస్. 9th క్లాస్లో ఇది 9th క్లాస్. ఇప్పుడు కొన్ని చేంజ్ చేసేది దర్వాజలు ఇంపే వచ్చేసి. మా అప్పుడైతే సేమ్ అక్కడ కత్తం ఇంకా కూర్చుంది, మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది 10th క్లాస్. 10th క్లాస్ వచ్చే వరకు ఇంకా కూర్చుంది. ఒకసారి చిన్నగా ఏదైనా కొత్త సినిమా వచ్చిందనుకో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నగా పేరు రాస్తుంది. అప్పుడు రాస్తే మా సారు మలయ సార్ ఎవర్రా రాసింది, ఆకులతో రాసిరు ఎవర్రా అను కథం. అందరి రైటింగ్ చూపెట్టువాను దొరికినవరా అని కథం. మటన్ నుంచి కొట్టు ఘోరం కొట్టు సారు. కాకపోతే అప్పుడప్పుడు సారు కలుగుతారు, మాట్లాడతారు, మస్తు అనిపిస్తాయి. మల్లయ్య సారు, గంగయ్య సారు, నరసయ్య సారు, ఇంకా బాగా మంది ఉన్నారు. అరుణ మేడం, మహేష్ సారు, లెక్కలు మహేష్ సార్ చాలా బాగుంది. హలో డ్రీమ్స్. ఇది ఫ్రెండ్స్ 10th క్లాస్ వచ్చేవాళ్ళు బయట కూర్చొని స్టడీ అవర్ పెట్టు. పొద్దున 6-7 కావాలా సారచ్చు. చాలా అప్పుడు స్టడీ అంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు ఆలోచనలు అయితే నాకు మైండ్ సెట్లో బాగుంటాయి ఫ్రెండ్స్. చిన్నప్పటి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి రోజులు ఇప్పుడు రావు ఫ్రెండ్స్. ఎందుకంటే మన పెళ్ళి అయిన పిల్లలు పుట్టిరు, కొంచెం ఆలోచనలు వేరే ఉంటాయి, సంపాదన వేరే ఉంటుంది. కాకపోతే అప్పటి ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కలరు. ఎందుకంటే ఎవరు పడవ వాళ్ళే ఉంటారు. కాకపోతే కొంచెం హాయ్ అంటే హాయ్ అన్నట్టే అటుంటుంది. బాగా చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఒకప్పటి లెక్కలు అయితే స్కూల్ లేదు. ఎందుకంటే మా అప్పుడు లాట్రూమ్ కూడా లేవు. ఇప్పుడు బాత్రూమ్ కూడా కట్టిస్తారు. చాలా బాగున్నాయి స్కూల్ అయితే. ఇక బాగా అల్లరి చేస్తాం ఫ్రెండ్స్, మస్తు ఎంజాయ్ అయ్యాను. ఇక డుమ్మ కొడదాం బడి. మధ్యాహ్నం అయితే డుమ్మ కొట్టి కథం బ్యాగ్లో ఆట గోడలు అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. గోడ చూపెట్టు, గోడ నుంచి దుంకులు బ్యాగులు అటేస్తాం. అట్లా వాడు అటు ఇందుకోదు అట్లుండు. అంటే ఎంజాయ్ ఉండు, మంచిగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే మన ఆఫీస్ రూమ్. ఇప్పుడు కూడా అదే ఆఫీస్ రూమ్. మా అప్పుడు ఇదే ఆఫీస్ రూమ్, ఇప్పుడు కూడా అదే ఆఫీస్ రూమ్. చేంజ్ అయితే వేయలే ఫ్రెండ్స్. లాట్రూమ్ బాత్రూమ్ అయితే కొత్తగా అయితే కడతారు. మినిమం మాది మస్తు అనిపించు ఫ్రెండ్స్. చాలా చాలా బాగా అనిపించు. ఫుల్ ఎంజాయ్ చేసినాం 10th క్లాస్లో కూడా. అలాంటి రోజులు రావు ఫ్రెండ్స్. చూశారుగా మన వీడియో. మన వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.